ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 18 నుండి 22వ వచనం వరకు ధ్యానించుకుందాం. వరుసగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం బైబిల్ పట్టణంలో. ఈ దినం 18 నుండి 22 వరకు చదువుకున్నాం. వాటిలో ఉన్న భావాన్ని చూసి మనం ముగించుకుందాం. శ్రద్ధగా వినండి, వీటోటి వెళ్ళిపోకండి. నా గుండె నా లోపల సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించితిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెరపట్టి కొనుక్కోబడ్డారు, బబులోనికి కొనుక్కోబడ్డారు. అక్కడ వారు చాలా దుఃఖాన్ని సలుపుతున్నారు. దుఃఖ నివారణ వారికి దొరకకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, సియోనులో, యెహోవా సియోనులో లేకపోయినా. సియోనులో ఉన్నాడు కదా, ఐగుప్తులో వారిని విడిపించింది మొదలుకొని సదాకాలము వారితో ఉంటూ వచ్చాడు. తన సేవకులను కూడా తన అధికారం ఇచ్చి వారి నిమిత్తమే వాడుకున్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఎన్నో వాగ్దానములు వారి పట్ల నెరవేర్చాడు. వారు విధేయులై ఉన్నంత కాలము ఎవరూ కూడా వారిని ముట్టుకోలేకపోయారు. అనేక మంది శత్రువుల మీద వారికి విజయం ఇచ్చాడు. కనాన్లో 7 జాతులు వారు ఉన్నప్పటికీ వారందరినీ కూడా పారద్రోలి అది వారికి అప్పగించాడు, స్వతంత్రించుకొని వేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి గల దేశం. వారి మధ్యలో దేవుని మందిరాన్ని కూడా పెట్టాడు. లేవియాకాండం 26:10 ప్రకారం, 11వ వచనం ప్రకారం. సో దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటే వారికి ఎంత నిర్లక్ష్యం అంటే, ఎంత అశ్రద్ధ అంటే, దేవుణ్ణి లెక్క చేయని వారుగా ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుణ్ణి అరగని వారుగా అన్ని జనుల వల్లే ఉంటున్నారు. అన్ని జనుల ఆచారాలు అభ్యసించేవారుగా ఉంటున్నారు. సో అటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు యెహోవా సీయోనులో లేడా? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటాడండి? ఇప్పుడు మందిరం మన మధ్యలో కాదు, కానీ మందిరం ఉంది. మరి మందిరములో ఎవరు ఉండాలి? ఇప్పుడు మనం ఉండాలి. మన మధ్యలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. ఎక్కడ 2-3 నా నామం పెట్టుకూడి ఉంటే ఎవరి మధ్యలో ఉంటాడు? భయభక్తులు కలిగిన వారే కదా. తర్వాత వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఆ వాక్య ప్రకారం జీవించాలని కోరుకున్నారు. మనం తీర్మానం చేసుకుంటే చేయవలసిన దానికి కావలసిన శక్తి అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే మనకిస్తాడనమాట. తన కాపుదల భద్రత కూడా మనకిస్తాడనమాట. ఎక్కడి నుంచి అయితే దేవుడు మనల్ని క్రీస్తు యేసులో విమోచించాడో తిరిగి దాంట్లోనికి తోలివేయడు మనల్ని. అయితే ఇశ్రాయేల్ అందరినీ ఎంత సమయం ఇచ్చినా, ఎన్నిసార్లు గద్దించినా వారు లోబడినప్పుడు ఏమైందండి? సియోన్ను కూడా నాశనం చేస్తూ వచ్చారు. యెరూషలేము పట్టణాన్ని కూడా వారు నాశనం చేస్తూ వచ్చారు. నెహెమియా దినాల్లో మనం చూడండి. నెహెమియా గ్రంథం 2:10 చూడండి. 2:10 ఆయన నెహెమియా దాసులను చూసి శత్రువు ఏం చేస్తున్నాడు అక్కడ? నెహెమియా ఎప్పుడైతే ఇశ్రాయేలీలంతా పాడైపోయినప్పుడు, యెరూషలేము గోడల ప్రాకారం కూలిపోయినప్పుడు, గుమ్మాలు కాల్చివేయబడినప్పుడు దేవుడు ఎవరిని లేపుకున్నాడు? నమ్మకమైన వాడు, ఎంతో నమ్మకమైన నెహెమియాని, ఎంతో ఇశ్రాయేల్ క్షేమాన్ని కోరుకునేవాడు, యెరూషలేము కొరకు నిరంతరం ప్రార్థన చేసేవాడు. అందుకనే దావీదు కూడా అంటాడు,
యెరూషలేము యెరూషలేమును ప్రేమించేవారు ఏమవుతారంటే, ఎక్కడుంది? 122వ కీర్తన 7-8 వచనాలు చదవండి. 122:7-8 త్వరగా చదవండి. ఏ ప్రాకారంలో? దేవుని మందిరములో. ఏమైంది? నెమ్మది ఎక్కడుందండి? కూలిపోయింది కదా. ఎందుకు యెరూషలేము గోడలు కూలిపోయినాయి? నెమ్మది కలుగునుగాక. చదువు. చేయుడి. నిన్ను ప్రేమించేవారు యెరూషలేము క్షేమం కొరకు. మనం అందుకనే ప్రార్థన చేస్తున్నాం. ఈవెన్ బల్ల దగ్గర కూడా ప్రార్థన చేస్తాం. ఇది మన విధి అన్నమాట. నిరంతరం కూడా చెయ్యాలి. అయితే అక్కడ లేదు, ప్రజలు అవిధేయులు. ఇప్పుడు కూడా అవిధేయులు. యేసుప్రభు నిరాకరించి వారు అవిధేయులుగా ఉన్నారు. అందుకనే రక్షణ అన్ని జనులమైన మనకు వచ్చింది. అపవిత్రులం, అంటరాని వాళ్ళం, దూరస్తులం, వాగ్దాన నిబంధనలు లేని వారము కదా మనకు వచ్చింది. మనకి క్రీస్తుని కలిగి ఉండే భాగ్యం ఇంత అంతా చెప్పలేం. క్రీస్తు యేసుని కూర్చున్న ఐశ్వర్యము ఇంత అంతా కాదు. ఓకే, అది క్రీస్తు యేసు ద్వారా కలిగిన ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యమో తెలుసా? మహిమైశ్వర్యం. ఎఫెసీ 3వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనం నుంచి తర్వాత చూసుకోండి. కాబట్టి సువార్త ద్వారా, యేసు ప్రభు మరణ పునరుద్ధానాలేందుల విశ్వాసం ద్వారా, పాపక్షమాపణ పొందుట ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబట్టు ద్వారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటు ద్వారా, విశ్వాసంలో స్థిరపడి బలపట్టు ద్వారా, దేవుని క్రియలు చక్కగా దైవికమైన విధానంలో చేయట ద్వారా ఆ ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉంటాం. దేనితో అయితే తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడో తిరిగి దానివైపు వెళ్లకుండా, బలహీనం కాకుండా, సాతాన్ని ఎదిరించి జయించే జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే సంఘము, సహవాసం ఉంది కదా. మన మధ్యలో ఎవరు ఉంటారు? యేసుప్రభు ఉంటారు. యేసుప్రభు సమస్తాన్ని జయించగలడా లేదా? సమస్తాన్ని జయించినవాడు. తర్వాత మనందరికి పక్షంగా కూడా పోరాడి మనకి విజయాన్ని ఇచ్చేవాడు, మనతో ఉంటాడు. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో సదాకాలము నేను మీకు తోడైంది. సదాకాలము ఎప్పుడు తోడుగా ఉంటాడు చెప్పండి చూద్దాం. ఇది బైబిల్ పఠనం కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరంగా ఉంటుంది అన్నమాట. మిగిలిన చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అయ్యా, భయభక్తులు కలిగినప్పుడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి చదవండి, 18 నుంచి చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరితో ఉంటాడు? వెళ్ళి సువార్త ప్రకటించే సువార్త చెప్పాలి. ఉట్టి ప్రార్థన కాదు కానీ సువార్త కూడా చెప్పాలి. ఇక్కడ శిష్యులకి, అపొస్తలులకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. అంత మాత్రమే కాదు, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ వారు గైకున్నట్లు వారికి ఈ బోధ అనేది నిరంతర ప్రక్రియ. వినేది నిరంతరం. వింటున్నావా? మరి చెప్పు. వినేది బోధ ఎప్పుడు ఉండాలా? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి? వినేది నిరంతరం ఉండాలంటే ఏం చేయాలి? రావాలి కదా. పోనీ రాలేదు, ఏదో వచ్చేసి కనీసం యూట్యూబ్ లింక్ పంపిస్తే వినాలి కదా. ఎంతమంది వింటున్నారండి? కొంతమంది మందిరం దగ్గర ఉన్నప్పటికీ ఆయాసం అయిపోయింది 2-3 రోజులు. యవనస్తులు కూడా ఏవో కారణాలు ఉంటాయి కానీ దేవుని మందిరానికి రావటం మంచిది.
ఓకే, ఏదో కొన్ని వేరే పరిస్థితుల్లో రాలేని కారణాలు ఉంటే, విలువైన కారణాలు, అది వేరు. ఓకేనా, అట్లా ఉంటుంది. సో వీరైనా కాదు, ఒకరైనా, నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఎవరైనా సరే సమీపంగా ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు, దూరంగా ఉన్నవాళ్ళు మంచిది. అది కూడా ఇది కూడా లేకపోతే వాళ్ళు ఇంకా అసలే రారన్నమాట. అందుకనే దేవుడిచ్చిన ఈ గ్రహింపును బట్టి మనం ఆపలేదు. కోవిడ్తో ఇది మొదలైంది. కోవిడ్ తర్వాత కూడా మనం ఎందుకు ఆపలేదు? లేకపోతే ఇంతమంది రాగలరా? దేవుని వాక్యం నేర్చుకోవాలన్నమాట. ఇది అందుకనే యేసు ప్రభు చెప్పిందల్లా మనం చేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి, ఆయన అధికారాన్ని బట్టి మనల్ని కాపాడుతాడు. ఆయన అధికారం మనకిచ్చి తన కార్యాలు జరిగిస్తాడు. మోషే గొప్ప కార్యాలు చేశాడు కదా. దేన్ని బట్టి చేశాడు? దేవుడు తనకిచ్చిన అధికారం. ఎందుకు ఇచ్చాడు ఆయనకి? చెప్పిందల్లా చేశాడు. యెహోవా చెప్పను, మోషే చేశాడు. యెహోవా చెప్పను, మోషే చేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పను, వారు వినిరి కానీ చేయలేరు. యేసు ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, కానీ వినేవారు కొంతమందే పాటిస్తున్నారు. కొంతమంది వారు నా ప్రజలైనట్టు నటిస్తారు, నా సన్నిధికి నా ప్రజలైనట్టుగా వస్తారు. వారు వింటారు కానీ చేయరు. ఎక్కడుంది? ఏస్కేలే ఏస్కేలు 33-37 చదవమ్మా. నా జనులు రాదగిన వచ్చి కూర్చుండి ఇదంతా నటించటం. అందుకనే మిమ్మల్ని చెక్ చేసేది ఆన్లైన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీడియో పెట్టరు కాబట్టి అసలు ఉన్నారో లేదో కూడా అర్థం కాదన్నమాట. అది ఇక్కడ ఉంటే చక్కగా నేర్చుకుంటారు. సరే, కొంతమంది చాలా వరకు అలా చేయరు, మన దగ్గర అంత సిన్సియర్. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు. నా జనులు నీ యొద్దకు వచ్చి కూర్చుండి విందురు కానీ వాటిని అనుసరించి ఇంకేం లాభం చెప్పండి? కాబట్టి అలాగా వేషధారణలు లేకుండా, నటన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఎందుకంటే దేవుడు మనతో ఉండాలి కనుక. అందుకనే కీర్తనలు ఏమంటాడంటే, ఆయన మన నిరంతరం ఏం చేస్తాడంటే, చూడండి కీర్తన 115 ఆఖరి వచనం చదవండి. ఆయన నిరంతరము నడిపించును, తర్వాత మహిమలో చేర్చును అనే మాట ఉంటుంది. తర్వాత నిరంతరము నడిపిస్తాడు. తర్వాత ఎక్కడ చేర్చుకుంటాడంటే మనల్ని మహిమలో చేర్చుకుంటాడు. ఓకే, తర్వాత చూద్దాం అది. కాబట్టి నిత్యము నడిపిస్తాడు కనుక తన మార్గాల్లో నడిపిస్తాడు. అందుకనే మనకు బోధ చాలా అవసరమైంది. దేవుని వాక్యం మనం కలిగి ఉన్నాం. దీంట్లో ఒక పొల్లైనా అబద్ధం లేదు, అసత్యం లేదు. అయితే ట్రాన్స్లేషన్లో అక్కడెక్కడ కొన్నిసార్లు ఓవర్లాప్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఇవి దేవుడు చెప్పిన మాటలే. దైవాత్మ ద్వారా ప్రేరేపింపబడి దైవజనుల ద్వారా పలికిన మాటలే కనుక ఈ మాటలు విన్నప్పుడు, విశ్వసించినప్పుడు మనలో దేవుని ప్రభావం వస్తుందన్నమాట. కాబట్టి మనం మారామంటే ఎలా మారామండి? నాలాంటి వాళ్ళు మారారంటే ఎలా మారారు? అది కేవలం మానసిక మార్పు కాదు, దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. మీరు కూడా మారారు కదా. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఎక్కడ దేవుడు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా
సియోను ఏం చేసిందండి? నిర్లక్ష్యం ఉంది, అలక్ష్యం ఉంది, దేవుని ఆజ్ఞలను విస్మరించింది సియోను. కాబట్టి వారు చెరలో వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ నెహెమ్యా 2:10 మనం చూసుకున్నాం. నెహెమ్యాని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వెంటనే ఆపోజిషన్ స్టార్ట్ అయింది. సన్బల్లటు, టోబియా, ఇంకెవరండి, గెర్షో 2:10 ఉంటుంది. ఇద్దరు ఇంకొక అమ్మోనీయుడు, టోబియా ఎవరమ్మా? అమ్మోనీయుడు అంటే ఎవరు? లోతు సంతతి. తర్వాత ఇంకెవరండి? మోయాబీయుడైన ఓరోనీయుడైన. సో వీళ్ళంతా కూడా అపవిత్రమైన జాతులే. వీళ్ళంతా ఏంటంటే తిరిగి దేవుని ప్రజల క్షేమాన్ని కలిగి చేయాలి. వారి శత్రువులు కూల్చివేసిన దాన్ని తిరిగి కట్టాలన్నప్పుడు హేళన చేయటం మొదలుపెట్టారు. సాతానుడు కూడా మనకి విరోధంగా అట్లా పనిచేస్తూ ఉంటాడు, మనలో అనుమానాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో అయినప్పటికీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు మనకు తోడుగా ఉండేలాగా మనం ఫస్ట్ చేసుకోవాలి. తొందరపడి క్రియలు చేయటం కాదు. అందుకనే మనం ఏది చేసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీకేదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? మీరు బాగుపడిన తర్వాత దేవుని మందిరంకి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, సేవ చేయాలి, సువార్త చేయాలి. అట్లా ఈనాడు ఈజీ భక్తి కోరుకుంటున్నాం. సో అలా లేకుండా కేవలం వింటాం కాబట్టి కానీ చేయమన్నమాట. ఆనాడు ఇదిగో సదాకాలము నాకు సర్వాధికారం ఇవ్వబడింది పరలోకంలో భూమి మీద, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని ఎవరికి చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు. సో అలా చేస్తూ సంఘం బాధ్యత చాలా ఉంది. కేవలం ప్రార్థిస్తాను, ఆరాధిస్తాను అని అంత మాత్రమే సరిపోదు. సో అలాగే మనం చేసినప్పుడు దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆపోజిషన్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా సహాయపడతాడు. నెహెమ్యా ద్వారా కార్యాలు జరిగించాడా లేదా? ఒంటి చేత్తో. ఆ ఒక్క వ్యక్తి ఏంటంటే అందరినీ ఐక్యతలోకి తీసుకొచ్చాడు. ఐక్యతలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక చేత్తో కట్టుకొని పట్టుకున్నారు, ఆపోజిషన్ ఉంది కాబట్టి. ఇంకో చేత్తో పని చేసుకుంటూ వచ్చారు. ఒకరి పక్కన ఒకరు ఆనుకొని ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, మనోహరం అంటే అక్కడ జరిగింది. వాళ్ళ ఐక్యతను బట్టి ఏం చేశారండి? శత్రువు కూల్చివేసిన దాన్ని, కాల్చివేసిన దాన్ని తిరిగి కట్టారు. తర్వాత వారి నైతిక విలువలను కూడా సరిచేస్తూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరిస్తూ వచ్చారు. ఎదిరించిన ఈ టోబియా చివరికి ఏమైపోయాడంటే మందిరంలోకి వచ్చేసాడు. లాస్ట్లో మీకు 13వ అధ్యాయంలో మళ్ళీ టోబియా ఏం చేస్తాడండి? వచ్చేసి అక్కడ ఎవరో యాజకుడితో బియ్యం అందుకుంటాడు. ఆ యాజకుడు కూడా అలాంటివాడే. సో కాబట్టి ఆయన్ని సామానంతా బయట పాడేసి బయటకు నెట్టేస్తారు. అపవిత్రమైనది ఏది కూడా ఉండనివ్వడం అన్నమాట. అపవిత్రమైన మనుషులు ఎవరిని ఉండనివ్వడం అన్నమాట. అందుకనే ఎందుకు ఇవన్నీ చేశాడు? దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు ఎప్పుడైనా మనకి దూరం అయ్యాడు అంటే ఇంకంతే ఇబ్బందులు అవుతాయి. దేవుడు సమీపంగా ఉన్నాడంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి విజయం ఇస్తాడు అన్నమాట. ఇబ్బందుల్లో కూడా మనకి ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. సో అందుకనే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం కోరుకోవాలి. తర్వాత అని రోదన వినబడుచున్నది, వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపం. వాటిని విగ్రహాలు చేసుకోకుండా అంటే అదే చేసుకున్నారు. చేసుకుంటే ఏమైంది? దేవునికి కోపం వస్తుంది. కోపం వస్తే ఏమైంది? దేవుడు మరుగయ్యాడు, ఏం సహాయం చేయలేదు. ఎందుకు చేయలేదు? అపవిత్రమైన దేన్ని విన్నావా? రెస్పాన్సివ్
చూడండి, అపవిత్రమైనది యెషయా 55, యెషయా గ్రంథం 55, 11 చదవండమ్మా. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, ముట్టకుడి, తొలగిపోవుడి. పవిత్రపరచుకోవాలి. వీళ్ళు విగ్రహాలను తెచ్చుకుంటే, విగ్రహాలను పూజిస్తుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అపవిత్రపరుచుకుంటే ఏమవుతుంది? పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయలేరు. తర్వాత వీరు మనోవేదన వస్తుంది, హృదయ వేదన వస్తుంది. సో దేవుడు తోడుగా లేకపోతే, అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ? పోవుడి అచ్చటి నుండి. కీర్తనాకారుడు దావీదు కూడా రాశాడు కదా మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున. మరి ఏ ఆలోచన చొప్పున నడవాలి? దేవుని ఆలోచన, దేవుని వాక్య ప్రకారం. దేవుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పాడు కదా, అది చేయటమే దేవుని ఆలోచన ప్రకారము నడిచినట్టు. తర్వాత సామెతలు 3:5 ఏముంది? చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా. నేను చేసుకోవద్దా? నువ్వు చేసుకోవచ్చా? చదువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా, నీ పూర్ణ హృదయంలో యెహోవాయని నమ్మకం ఉంచు. అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. అప్పుడంటే కండిషన్. పైన ఉన్నవన్నీ చేస్తే ఏమవుతుందండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇంకోటి ఏంటి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కమిట్ యువర్ వే టు హిజ్ అథారిటీ కదండి. సో కాబట్టి అలాగా మనం చేయాలి. అందుకనే మనం ఎవరికి ఏ సమస్య వచ్చినప్పటికీ ఎవరికి అప్పచెప్తున్నాం? మనం దేవునికి అప్పచెప్తాం. రెండోది, ఏ పరిచర్య చేసినప్పటికీ కూడా ఎవరు సహాయం కోరుకుంటున్నాం? మనం నేను చేసేయగలను. మళ్ళీ పాస్ట్ అనుభవాలు, గత అనుభవాలను కూడా ఆధారం చేసుకోవడానికి. అట్లా కొంతమంది దైవజనులు కూడా బైబిల్లో నష్టపోతూ వచ్చారు. ఈవెన్ యెహోషువ కూడా యెరికోను జయించాడు, చిన్న పట్టణం హాయి మీద ఓడిపోయాడు. ఎందుకు? స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ రీతిగా నష్టపోయాడు. ఆ తర్వాత ఇటు రెండమ్మా, 28వ అధ్యాయంలోనికి 20వ వచనం చదువుకుందాం. కోతకాలం గతించి గ్రీష్మకాలం జరిగిపోయాను, మనము రక్షణ నొందకే ఉన్నాము అని చెప్పుదు. కాలాలన్నీ గతించిపోతున్నాయి కానీ మనకి విడుదల అనేది రావట్లేదు. విడుదల ఎందుకు రాదు చెప్పండి చూద్దాం. తప్పులను ఒప్పుకోవాలి. తప్పులను ఒప్పుకొని విగ్రహాలను విడిచిపెట్టి ఏం చేయాలి? రావాలి. అంతే కదా. తప్పు జరిగిన వెంటనే దేవుడు మనకు దూరం అవుతాడు. తిరిగి దేవుడు సమీపం కావాలంటే ఏం చేయాలి? ఒప్పుకుని మళ్ళీ దేవుడు సమీపం అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అదే చేస్తే ఏమవుతుంది? మళ్ళీ దూరం. అంతేనా పని? 2-3 సార్లు చూసి వదిలేస్తాడు. అర్థమైన శత్రువు బాగా దంచుతాడు. ఓకే. సో కాబట్టి శత్రువు ఎప్పుడూ కూడా మన మీద ఏలకుండా చూసుకోవాలి. ఓకే. పాపము ఏలకుండా చూసుకోవాలి. అపవిత్రత చోటు చేసుకోకుండా చూడాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉండాలి. ఆల్రెడీ పరిశుద్ధాత్మ, ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. అపవిత్రులైన మనల్ని పవిత్రులు చేసి మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకోడు, పరిశుద్ధాత్మను మచ్చర పెట్టుకోడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. యాకోబు పత్రిక. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా?
ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పుచున్నది. మన యందు నివసించు ఆత్మ మచ్చరపడినంతగా అపేక్షించిన. సరే, కాబట్టి సో ఏదో కొద్దిగా ఏదైనా పరిమితి లోకం కొద్దిగా ఉండొచ్చు, కానీ పూర్తిగా లోక స్నేహంలోకి వెళ్ళిపోతే పరిశుద్ధ ఆత్మను దుఃఖపెట్టే వరకు ఉంటాం. సో అందుకని ఆత్మను ఆర్పుకుడైన తెస్సలోనికైలో కూడా ఉంటుంది. సో పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దుఃఖపెడితే మనకి దుఃఖమే వస్తుంది. అట్లా లేకుండా ఆత్మ నడిపించాలంటే, ప్రభు మనతో ఉండాలంటే తప్పకుండా మనం పవిత్రతను కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. మన కర్తవ్యం, మనకేం చెప్పాడో దాన్ని చేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. లేకపోతే ఆ దినాల్లో ఇశ్రాయేలు చేసినట్టే అవుతుంది. తర్వాత ఏడ్చేది ఎవరండి? కేవలం ఈ దినాల్లో బాధలు కూడా అట్లా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలుకి వారు చేసిన తప్పులను బట్టి వారికి రోదన మనోదుఖం వచ్చిందండి. ప్రభు వీళ్ళని ఆదరించండి. ఎందుకు ఆదరిస్తాడు? ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళు బుద్ధి గడ్డి తిని తప్పు చేసాం, ఇంకెప్పుడు చెయ్యం, క్షమించు ప్రభువా, ఇక్కడి నుంచి నీ చిత్తమే చేస్తామని మళ్ళీ రెస్టోర్ అవ్వాలి కదా, సమకూర్చబడాలి కదా. అట్లా లేకుండా ఇప్పుడు బోధలన్నీ ఏం చేయరు. కనీసం ప్రార్థనా కూడికలు కూడా ఉండవు సంఘాల్లో. ప్రభు ఎప్పుడూ ఇది ఆదరణ వాక్యమే. ఆదరణ వాక్యం ఒకటి సరిపోతుందా? హెచ్చరిక కూడా మెయిన్ హెచ్చరిక, సరిగ్గా చూసుకోవాలి. తర్వాత 21వ వచనం, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నాను. తర్వాత గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. గిలాదులో గుగ్గిలం లేదండి. దేవుడు కూడా మన యావత్ బాధలు ఆయన కూడా ఏం చేస్తాడు? బాధపడతాడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, అవిధేయులుగా ఉన్నప్పుడు ఏదో వారి మీద కొద్దిగా బాధ ఉంటుంది, మనసులో కూడా వ్యాధిని ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నాడని తలపైపోతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడని అనుకుంటాం కదండి. వాళ్ళు ఒకవేళ బాధపడుతున్నారు, అలిగాడు, అన్నం తినలేదు, అప్పుడు మనం బాధపడతామా లేదా? బాధపడతామా? ఆ బాధ. అందుకనే తల్లిదండ్రుల బాధ, నా గురించి బాధపడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటారు. ఇంక పైగా దేవుడు బాధపడట్లేదా? దేవుని పిల్లలు కదా ఆయన విమోచించిన వారంతా, దేవుని ప్రజలు కదా ఆయన బాధపడ్డా. మరి ఎందుకు ఇంత మండుతానం అనేది చూసుకోవాలి. సో మనం ఆఖరి రోజుల్లో ఉంటున్నాం. శేషం సరైన బోధలు మనం వినేటప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా వినేటప్పుడు, మన పితరులైన ఇశ్రాయేలు చేసి ఎట్లా నష్టపోయారు అలాగే లేకుండా మనం చూసుకోవాలి. ఓకేనండి. ఊరికే ఆదరించు, దీవించు, ఇది చేయి అది చేయంటే ఏం రాదు. ఏం చేయాలండి? చేసిన తప్పులని ఒప్పుకుని ఎప్పుడు ప్రభుతో సహవాసం చేసేది నేర్చుకోవాలి. ఆయన ఇచ్చిన కర్తవ్యాన్ని మనం సంఘం ద్వారా జరిగించాలి. నాకెందుకు లేని దూరంగా ఉంటారు, కేవలం వాక్యం వింటాను అంటారు, అంత మాత్రం సరిపోదు. విను మంచిదే, కానీ ఆ ప్రకారం ఇతరుల కార్యక్రమాల్లో కూడా పాల్గొందాలి. సైట్ ఇంకేముందమ్మా? గిలాదులు ఏం లేదంట, గుగ్గిలం లేదా. గిలాదులో గుగ్గిలం అంటే ఏంటంటే గమ్ టైపు మెడిసిన్ అన్నమాట, ఆయుర్వేద బామ్. అది చెట్ల నుంచి వస్తుంది, జిగురు. కాబట్టి అది దాని ద్వారా ఏమొస్తుంది? మెడిసిన్. రోగులకి ఏమొస్తుందండి? మెడిసిన్. అంటే ఇది భౌతిక గాయం కాదు, కానీ ఇదేంటిది? ఆత్మీయంగా. చూడండి, ఆఖరిగా ఈ మాటలు చూడండి. 35వ అధ్యాయము ఆదికాండం 35, 23 నుంచి చదవమ్మా. ఆదికాండం 37 23 నుంచి చదువు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు
అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని గుంటలో పడద్రోసి. చూడండి, యోసేపు భక్తిపరుడు, దేవునికి ఇష్టమైన వాడు, దైవభక్తి కలిగిన వాడు, చెడుతనం లేనివాడు. మిగిలిన అన్నలు ఎవరండి అంతా? వాడు చెడ్డవారు. ఏం చేశారంటే వాళ్ళ క్షేమాన్ని కోరి తండ్రి చెప్తే వాళ్ళకి కొద్దిగా ఆహారం తీసుకొచ్చి వాళ్ళకు యోగక్షేమాలు చూసి తిరిగి నాకు తెలియజేయ బాబు అని ఈయన పంపిస్తే తండ్రి ప్రేమతో ఇచ్చిన రంగురంగుల అంగీని ఏం చేశారు వాళ్ళు? దాన్ని బట్టి కూడా ఈర్ష్య. మాకు ఇవ్వకుండా ఈయనకి ఇస్తావా? తండ్రి ప్రేమించినందుకు వీరికి ఏమొచ్చింది? ద్వేషం. అట్లే పెద్ద కుమారుడు కూడా చిన్న కుమారుడు మారుమనసు పొందినప్పుడు ప్రేమించి తీసుకుంటే విందు చేస్తుంటే పెద్ద కుమారుడికి ఏమొచ్చింది? కడుపు మంట వచ్చింది. ఎవరికి నష్టం? తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. తండ్రి బాధ్యతారహితంగా ఉన్న వాళ్ళంతా ఇట్లా చేస్తారు. తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం కూడా ప్రేమించాలి వద్దా? సహోదర ప్రేమ లేదు, తండ్రి వంటి ప్రేమ లేదు. కాబట్టి అంగీని తీసుకున్నారు. ఇంకేం చేశారమ్మా? గుంతలో వేసేసారండి కదా, వాటర్లెస్ పిట్, రఫ్గా ఉండే దాంట్లో ఏం చేశారు? వేసేసారు. అరణ్యంలో సొంత సహోదరులు. తర్వాత ఆ గుంట ఎటువంటిదంటే పట్టిది. ఎంత భయంకరంగా ఉంటుంది. తర్వాత భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చుచుండి. ఐగుప్తులో గుగ్గిలం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయండి. సో అక్కడికి ఇష్మాయేలీయులు ఏం చేస్తున్నారు? వర్తక మర్కండే ఏం చేస్తున్నారు? గుగ్గిలాన్ని తీసుకుని వెళ్తున్నారు. సో వారికి తర్వాత ఏమో వారికి అమ్మేశారు కదా ఇవన్నీ. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరుడు. చూసారండి, చంపేసి ఆయన మరణాన్ని ఏం చేస్తారు? దాచిపెడతారు. మన యేసుక్రీస్తు ప్రభు చనిపోవటం ద్వారా తిరిగి లేచడం ద్వారా మనకేమొచ్చింది? గుగ్గిలం వచ్చింది. మన వ్యాధికి ఏమొచ్చింది? నివారణ వచ్చింది. యేసు ప్రభు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని దాచిపెట్టాలని అప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనందరికీ కూడా ఏమైంది? ఆయన గొంతులోంచి లేచినట్టు యేసు ప్రభు మన సమాధిలో నుండి లేపడ్డాడు. ఆయన ఐగుప్తు అనే లోకంలోకి వెళ్ళాడు. లోకంలో ఆయనకు ఐగుప్తులో ఆహారం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడయ్యాడు. మనందరికీ జీవాహారం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు, పరలోక వారసులుగా చేశాడు. తన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? మనకి నిజమైన గుగ్గిలం అయ్యాడు. మన వ్యాధికి ఏమొచ్చిందండి? నివారణ వచ్చింది. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని శ్రద్ధాభక్తి కలిగి ఉందాం. సో ఆ ప్రకారం మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం.